హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు అటు ప్రధాని మోదీ గారితో మంతనాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్. అంటే మనం ఒక పక్క చూస్తున్నాం, అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అమిత్ షా గారిని, మోదీ గారిని కలుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈయన కూడా కౌంటర్ అటాక్ ప్లాన్ చేశారు, తను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మోదీ గారిని కలిశారని చెప్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏపీలో? మరి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఆయనని కాపాడుకుంటారా సార్? అంటే జగన్కి మోడీకి మధ్య ఒక రహస్య సంబంధం ఉందనేది విషయం అందరికీ తెలుసు. ముందు నుంచి కూడా ఈ 10 ఏళ్లలో జగన్ని కాపాడింది ఎవరు? మోడీని. లేకపోతే ఆయన ఎప్పుడూ జైల్లో కూర్చోవాలి. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బెయిల్ మీద బయట ఉన్న ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఎక్స్ ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకెవరు లేరు ఇండియాలో. ఎందుకంటే ఆయన మీద దాదాపు ఈ ఈడీ అండ్ సిబిఐ పెట్టిన కేసులు 18 ఎన్నో ఉన్నాయి. అన్ని కేసులు ఉన్నా కూడా ఆయన 11 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పటికి కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఏజెన్సీలు ఎవరు? ఈడీ అండ్ సిబిఐ. ఇవి ఎవరి కింద ఉంటాయి? సెంట్రల్ గవర్నమెంట్ కింద, హోమ్ డిపార్ట్మెంట్ కింద ఉంటాయి. వాటి డైరెక్టర్లు నియమించే అధికారం కూడా మోడీ ఒక కమిటీకి ఉంటుంది. ఆ కమిటీలో మోడీ, ఒక కేంద్ర మంత్రి, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాళ్ళు, వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిని కూడా పక్కన పెట్టేసింది మోడీ ప్రభుత్వం. సో ఫైనల్గా ముగ్గురులో ఇద్దరు అనుకున్న వాళ్ళే ఉంటారు. ఆ ఇద్దరు ఎవరు? మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్. ఫైనల్గా మోడీ అనుకున్న వ్యక్తే అక్కడ ఉంటాడు. కాబట్టి మోడీ కంట్రోల్లోనే ఇవన్నీ ఉంటాయి. సో ప్రతిపక్షాలను వేధించాలనుకుంటే ఈ ఏజెన్సీలు రంగంలోకి దిగుతాయి. అవన్నీ మనకు అనేకసార్లు చెప్పుకున్నాం. సో జగన్ ఎందుకు వేధించట్లేదు? జగన్ మీద ప్రధానంగా మనకు జగన్ చుట్టూ 2 కేసులు మనం చూడొచ్చు, వివాదమైన కేసులు. ఒకటి జగన్ అక్రమాస్తులు, దాంట్లో ఆల్రెడీ ఆయన 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, అదొక కేసు. రెండవది, ఆయన డైరెక్ట్గా కేసులో లేడు, వివేకానంద రెడ్డి హత్య కేసు. అయితే జగనే చేయించాడని ఒక వర్గం నమ్ముతుంది, ప్రజలు కూడా చాలామంది నమ్ముతున్నారు. తెలుగుదేశం వాళ్ళు బలంగా దాన్ని తీసుకెళ్ళగలిగారు. బాబాయిని చంపింది జగనే. సో పోనీ జగన్ చంపలేదు, అవినాష్ రెడ్డి పేరైతే ఉంది కదా దాంట్లో. ఆయన A8గా ఉన్నాడు, వాళ్ళ నాన్న A7గా ఉన్నాడు. మరి వాళ్ళే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పటివరకు? ఆ కేసుని ఎందుకు సీరియస్గా తీసుకెళ్ళేది? ఇప్పుడు 6వ సంవత్సరం. 6 ఏళ్ళు ఒక హత్య కేసుకి 6 ఏళ్ళు ఎందుకు? ఇవాళ ఉన్న టెక్నాలజీకి 6 ఏళ్ళు అవసరమా? 6 రోజుల్లో చేసేస్తా ఉన్నారు మామూలు లా అండ్ ఆర్డర్ పోలీసులే. సిబిఐ లాంటిది అన్నేళ్ళు తీసుకోవాలా? ఆల్రెడీ సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు దాటిపోయింది. అంటే క్లియర్గా జగన్ని మోడీ ఇప్పటికి కాపాడుతున్నాడు అనేది నమ్ముతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గత కొంతకాలం నుంచి జగన్ బ్యాచ్ మీద, అంటే జగన్ పార్టీలో అనేక మంది మీద అయితే స్లోగా మెడకు ఉచ్చులు అయితే బిగుసుకుంటున్నాయి. ఆల్రెడీ వల్లభనేని వంశీ 3 నెలలు జైల్లో ఉన్నాడు. కొడాలి నాని హెల్త్ పేరు చెప్పి తప్పించుకొని కొద్ది రోజుల్లో బయట ఉన్నాడు. పోసాని కృష్ణమురళి జైలు వేశారు. అట్లా నందిగమ సురేష్, చాలామంది. ఇంకా అది కాకుండా ఇప్పుడు మద్యం కుంభకోణం, లిక్కర్ పాలసీ కేసు. ఆ లిక్కర్ పాలసీ కేసులో కూడా ఆల్రెడీ చాలామంది అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇక కాదంబరి జత్వాని, ఆమె కేసులో సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఇంటెలిజెన్స్ చీఫ్ని జైల్లో పెట్టిన దాఖలాలు లేవు, అతను కూడా పెట్టారు. సో ఈ స్థాయిలో చంద్రబాబు క్రాక్ డౌన్ చేస్తున్నాడు. కానీ జగన్ జోలికి వెళ్ళట్లేదు, కొంతమంది జోలికి వెళ్ళట్లేదు. అంటే రోజా జోలికి వెళ్ళట్లేదు, అంబటి రాంబాబు జోలికి వెళ్ళట్లేదు, పేర్ని నాని జోలికి వెళ్ళట్లేదు. ఇలాంటి వాళ్ళు కొంతమంది జోలికి వెళ్ళలేదు, జగన్ జోలికి వెళ్ళట్లేదు. జగన్ని కొట్టకుండా, అంటే హెడ్ను కొట్టకుండా పాము తోకల్ని కొడితే ఏం లాభం అన్న ఒక విమర్శ అయితే విత్ ఇన్ ద పార్టీ కూడా ఉంది. అయితే దీని వెనక ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం చాలా సీరియస్గా ముందుకెళ్తుంది, ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ కాబోతుంది అనేది ఇప్పుడు ఒక వార్త వస్తుంది. ఈడీ ఆల్రెడీ వీళ్ళ ఎఫ్ఐఆర్ని తీసుకునింది. సో ఈడీ ఎంటర్ అయితే జగన్ని జైలుకి వెళ్ళడం ఖాయం. అయితే జగన్ పేరు ఇప్పటివరకు దాంట్లో లేదు, మద్యం కుంభకోణంలో లేనంత మాత్రాన్ని పెట్టకూడదని ఏమి లేదు. రేపు పొద్దున మెమో వేస్తారు, జగన్ది పెడతారు. సడన్గా జగన్ అరెస్ట్ చేసి చంద్రబాబుని ఎలా చేస్తారు అలా చేస్తారు. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ ఏంటి, జగన్ ప్లాన్ ఏంటి? చంద్రబాబు ఏమో జగన్ని జైల్లో పెట్టాలి, పెట్టడమే కాకుండా పెడితే త్వరగా బయటికి రాకూడదు, అది చంద్రబాబు ప్లాన్. ఇప్పుడు చంద్రబాబుని పెట్టి జగన్కి ఏం ఒరిగింది? నెగిటివ్ అయింది. అలాగే జగన్ పెట్టి నెగిటివ్ అవ్వకూడదు అంటే కన్విక్షన్ పడితే అప్పుడు చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదు.
కన్విక్షన్ పడాలి. మరి కన్విక్షన్ పడడానికి మోడీ హెల్ప్ చేయాలి. అది ఎందుకు హెల్ప్ చేయట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు రేపు మద్యం కుంభకోణంలో జగన్ అరెస్ట్ చేస్తాడు. 1 month 2 months 3 months 5 months జగన్ ఉండి బయటకు వస్తాడు. బయటకు వస్తే అది సింపతిగా అతనికి మారచ్చు. ఇప్పటివరకు జనరల్గా చూస్తే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, ఎక్కువ మంది సీఎంలు అయిన సంఘటనలు ఉన్నాయి మనకి. ఇక్కడ గతంలో జగన్ జైలుకి వెళ్ళి వచ్చాడు, తర్వాత చంద్రబాబు జైలుకి వెళ్ళి వచ్చాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇలాగ కొన్ని కేసులు అయితే ఉన్నాయి. అది అందరని చెప్పలేము. జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు కాకుండా ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఈవెన్ జగన్ కూడా ఇమీడియట్గా కాల, జైలుకి వెళ్ళి వచ్చినాక కాల, మళ్ళీ ఎప్పుడూ అయ్యాడు. కాబట్టి ఏదేమైనా జగన్ జైలుకి వెళ్తే సింపతి వస్తుందా, మనకు ఉపయోగమా నష్టమా అనేది చంద్రబాబు బేరీ చేసుకోవాలి. అందుకని చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏమంటే, ఒకవేళ అరెస్ట్ చేసినా అతనికి బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. కాబట్టి ఆ అరెస్ట్ వల్ల మనకు ఉపయోగం లేదు. జగన్కి అలవాటే జైలు, అతను ప్రిపేర్గా అయ్యాడు అయినాడు, జైల్లో అతను ఉండగలడు, అతనేమి కష్టాలు పడ్డాడు. చంద్రబాబు ఎలా ధైర్యంగా ఉన్నాడు, జగన్ ఇంకా యువకుడు కాబట్టి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయినాడు, అతను ఉండగలడు. కానీ దానివల్ల లాభం ఏంటి చంద్రబాబుకి? అదే శిక్ష పడింది అనుకో, 2 ఏళ్ళ పైన శిక్ష పడితే జగన్ ఇంక 10 ఏళ్ళ పాటు ఎలక్షన్లో పోటీ చేయలేడు. జగన్ పోటీ చేయకపోతే జగన్ తరపున పోటీ చేయడానికి వాళ్ళు చెల్లో తెల్లో లేరు. భార్య రావాలి రంగంలోకి, భార్య రాజకీయాలకు కొత్త, ఆమె వచ్చి ఇప్పుడు గెలుస్తుందా లేదు తెలియదు, ఈ రాజకీయాలను ఎదుర్కోగలుగుతుందా లేదు తెలియదు. కాబట్టి జగన్కి కన్విక్షన్ పడితేనే చంద్రబాబుకు మైలేజ్ వస్తుంది, లేకపోతే పెద్ద మైలేజ్ రాదు. ఈ నేపథ్యంలో జగన్ని ఎందుకు ఇప్పటి వరకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అనేది చర్చ నడుస్తుంది. దీనికి ఒక పాజిబుల్ ఎక్స్ప్లెనేషన్ ఏమంటే, జగన్ మోడీతో మంతనాల్లోనే ఉన్నాడు, అందుకనే ఇటు ఇండియా కూటమి వైపు వెళ్ళలేదు. నిజానికి ఇండియా కూటమి తరపున జగన్ బిగినింగ్లోనే ఢిల్లీలో మీటింగ్లు పెట్టి అవన్నీ చేశాడు, ధర్నాలు అవన్నీ చేస్తే ఇండియా కూటమిలో దాదాపు 8 పార్టీల నాయకులు వచ్చారు జగన్ దీనికి. ఎందుకంటే వాళ్ళకి జగన్ తమ పార్టీలకు వస్తే మేలనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ జగన్ అంతకంటే ముందు వెళ్ళలేదు. అప్పుడు కూడా నేను చెప్పాను, ఇది ఒక రకంగా మోడీకి సిగ్నల్ ఇవ్వడం, నువ్వు నన్ను చూసుకోకపోతే నేను అటు వెళ్తాను అని సిగ్నల్ ఇవ్వడం కోసం తప్ప జగన్కి సీరియస్ ఇంట్రెస్ట్ లేదు, అటు వెళ్ళడం అనేది ఇంట్రెస్ట్ లేదు. సో కాబట్టి అప్పటి నుంచి మోడీ సైలెంట్గా ఉన్నాడు, జగన్ కూడా మోడీకి యాంటీగా గట్టిగా ఎక్కడ మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నారు. ఏదో వక్ఫ్ బిల్లుకి కూడా అదేదో నామకే వాస్తే అటు ఇటు ఇచ్చారు తప్ప, యాంటీగా మాట్లాడారు తప్ప పెద్దగా దాని మీద ఏమి వీళ్ళు ఉద్యమాలు చేయలేదు. సో అంటే క్లియర్గా జగన్ మోడీకి యాంటీగా ఏ పని చేయట్లేదు, అట్లాగే మోడీ కూడా జగన్కి యాంటీగా ఏ పని చేయట్లేదు. అంటే అండర్ కరెంట్గా నడుస్తుందా జగన్కి మోడీకి? మోడీ జగన్కి హెల్ప్ చేయాల్సిన అవసరం ఏంటి? నిజానికి మోడీకి చంద్రబాబు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. వీళ్ళిద్దరూ ఐక్యంగా ఉంటేనే మోడీ అక్కడ సెంటర్లో ఉండగలడు. అలాంటిది చంద్రబాబు కోరిక మేరకు జగన్కి శిక్ష వేయకుండా మోడీ ఎందుకు చూస్తున్నాడు? నిజానికి హైకోర్టు కూడా ఆ కేసుని రోజువారీ బేసిస్లో విచారించమని చెప్పింది, అక్రమాస్తుల కేసులో. మరోవైపు విజయసాయిరెడ్డి కూడా అప్రూవర్గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నీ క్లియర్గా ఉంది జగన్ని శిక్ష వేయడానికి. ఏం కారణం అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. దీనికి ఒక పాజిబుల్ ఆన్సర్ ఏమంటే, జగన్ ఇప్పుడే జైల్లో పెట్టకుండా సమయం చూసి జైల్లో పెడదాము, సమయం చూసి అతనికి శిక్ష వేయిద్దాము అనేది ఒక పాజిబిలిటీ ఉండాలి. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడే ఎందుకు తొందర? ఇంకొక 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వేడి స్టార్ట్ అవుతున్నప్పుడు అప్పుడు ఇతనికి శిక్ష పడి జైలుకి వెళ్ళిపోతే ఆ వేడిలో జగన్కి మైనస్ అవుతుంది. ఇప్పుడే చేస్తే వీళ్ళు పోరాటాలు అవి చేసి యాంటీగా మారే అవకాశం ఉంది ప్రజల మైండ్ సెట్. రేపు పొద్దున జగన్ ఎవరు నిలబెట్టినా వాళ్ళు గెలవచ్చేమో, రేపు వాళ్ళ కూతుర్ని రంగంలో తీస్తాడేమో, ఎవరికి తెలుసు? వాళ్ళ కూతుర్లు వచ్చి మా నాన్నని ఇలా పెట్టారు, మా తాత అలా చనిపోయాడు, ఇవన్నీ వాళ్ళు మళ్ళీ రాజశేఖర రెడ్డిని జగన్ని ముందు పెట్టి ఫోటోలు పెట్టుకొని వాళ్ళు ఏమన్నా రంగంలో దిగుతారేమో, ఇలాంటివి రకరకాలు ఉన్నాయి. సో అందుకని ఒకటి టైమింగ్ కోసం అన్నా వెయిట్ చేయాలి. 2 చంద్రబాబు జగన్ని కానీ క్లీన్ చేస్తే చంద్రబాబుని మనం కంట్రోల్ చేయలేము అని మోడీ కన్నా ఉండాలి. అందువల్ల జగన్ ఉంటే చంద్రబాబు భయంతో భక్తితో మనతో ఉంటాడు, లేకపోతే చంద్రబాబుని మనం నమ్మలేము. డిపెండబుల్ ఫ్రెండ్ కాదు చంద్రబాబు. గతంలో కూడా మనతో ఉండి మళ్ళీ జంప్ అయ్యాటు వెళ్ళాడు. సో చంద్రబాబు డిపెండబుల్ కాదు, అతని అవసరాలను బట్టి మార్చుకుంటుంటాడు. కాబట్టి చంద్రబాబును కంట్రోల్ చేయాలంటే జగన్ బతికే ఉండాలి, పొలిటికల్గా జగన్ యాక్టివ్గా ఉండాలి.
అప్పుడు చంద్రబాబు మన కంట్రోల్లో ఉంటాడు అని మోడీకి ఉన్న వ్యూహం కావచ్చు. ఎందుకంటే జగన్ని పొలిటికల్గా చంపేస్తే బీజేపీకి ఏమి పెద్ద ఉపయోగం లేదు ఆంధ్రప్రదేశ్లో, చంద్రబాబుకే పోతుంది ఆ మైలేజ్. అది ఎందుకు మనం చేయాలి, జగన్ని పొలిటికల్గా కిల్ చేసి చంద్రబాబు మైలేజ్ ఎందుకు ఇవ్వాలి అని మోడీ అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా క్లారిటీ రావాలంటే ఇంకొంత కాలం గడిస్తే కానీ క్లారిటీ రాదు. థ్యాంక్ యూ సో మచ్.